లక్షలాది రూపాయలను వెచ్చించి కొనుగోలు చేసిన ఫ్రీజర్లు, వాహనాలను రామగుండం నగరపాలక సంస్థ వినియోగించకుండా మూలన పడేయడం పట్ల స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక నాయకులు మంగళవారం వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో మూలన పడేసిన డెడ్ బాడీ ఫ్రీజర్లను నూతనంగా కొనుగోలు చేసిన ఆటో ట్రాలీలు, ట్రాక్టర్లకు నల్ల బ్యాడ్జీలతో వినూత్నంగా పూజలు చేసి హారతి ఇచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక నాయకులు మంచికట్ల దయాకర్, మద్దెల దినేష్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల ఫలితంగా గత కొన్ని సంవత్సరాల క్రితం రామగుండం నగరపాలక సంస్థ ద్వారా వైకుంఠ రథాలు, వాహనాలు, ఫ్రీజర్లను కొనుగోలు చేయించడం జరిగిందని తెలిపారు. వైకుంఠ రథాలు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ ఫ్రీజర్లు మాత్రం కార్యాలయంలో ఒక మూలన పడేసి వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అనేక మార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అవసర నిమిత్తం ప్రైవేటు ఫ్రీజర్ను అద్దెకు తెచ్చుకోవడం మూలన సామాన్యులు తీవ్ర ఆర్థిక భారానికి గురికావలసి వస్తుందని సూచించారు. ప్రజా అవసరాల దృష్ట్యా ఇప్పటికైనా ఫ్రీజర్లతో పాటు కార్యాలయంలో అలంకారప్రాయంగా మారిన పలు వాహనాలను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇవ్వవలసిన బెల్లం పంపిణీలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు. రామగుండం నగరపాలక సంస్థ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగానే ఉంది తప్ప 3 నెలలు 4 నెలలు అయినప్పటికీ ఇంత పెద్ద కార్పొరేషన్కు కనీసం కమిషనర్ లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఈ రామగుండం ప్రాంతంలో దాదాపు కార్పొరేషన్ పరిధిలో 30-40 వేల పై చీలక ఇండ్లు ఉన్నప్పటికీ గతంలో పోరాడి వైకుంఠ రథాలతో పాటు 3 ఫ్రీజర్స్లను కూడా నగరపాలక సంస్థ గతంలో ఉన్న ఐఏఎస్ అధికారి కమిషనర్ తోటి ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగంలోకి రావాలనే ఉద్దేశంతో కొనుగోలు చేపిస్తే ఆ పక్క బిల్డింగ్లో శిథిలావస్థకు చేరిన అది పుచ్చుబడుతున్నా కానీ వాటిని మరమ్మత్తు చేయించే పరిస్థితిలో మరి నగరపాలక సంస్థ అధికారులు లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఆ ఫ్రీజర్లను పబ్లిక్కు ఉపయోగపడే విధంగా వినియోగంలోకి తీసుకురావాలని అనేక మార్లు స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కమిషనర్ నుంచి కలెక్టర్ వరకు ఫిర్యాదు చేసినా కానీ పట్టింపు లేదు. ఉదాహరణకు ఈ పారిశ్రామిక ప్రాంతంలో వివిధ పరిశ్రమల్లో పనిచేస్తూ ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు కానీ దురదృష్టశాత్తు వల్ల మృతి చెందితే ఇతర ప్రైవేటు సంస్థలను ఆశ్రయిస్తే 2-3-4 వేల రూపాయలు కిరాయికి ఫ్రీజర్లను తీసుకుంటా ఉన్నారు. అయినా కానీ కనీస ఆలోచన లేకుండా ఆ ఫ్రీజర్లను వినియోగంలోకి తీసుకురావడం లేదు. ఎందుకని ఈరోజు స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి వినూత్నంగా నల్ల బ్యాడ్జీలతోటి మరి అవి పూజలు చేయనీకేనా లేకపోతే అలంకరణ ప్రాయం కోసమే కొనుగోలు చేశారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్పొరేషన్లో పారిశుద్ధ విభాగానికి సంబంధించి అనేకమైనటువంటి వాహనాలు కొనుగోలు చేశారు గతంలో. అవన్నింటిని కూడా కొన్ని ట్రాక్టర్లు, కొన్ని ట్రాలీలు సర్వీస్ అయిపోయినాయి, కొన్ని చెడిపోయినాయి, కొన్ని ఇబ్బందులు అవుతూ ఉన్న తరుణంలో డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్న తరుణంలో వాళ్ళకు అనేక రకాలుగా ఇబ్బందులు అవుతూ ఉంటే నడుము నొప్పి కానీ కొంతమందికి గాయాలై సరైనటువంటి సౌకర్యాలు లేక కొనుగోలు చేయాలని కలెక్టర్ గారికి, సిడిఎంఏ గారికి, ఏసీఎల్బీ గారికి, కమిషనర్ గారికి, గౌరవ శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళి అదేవిధంగా ఆర్టీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. దానికి స్పందించి కొన్ని నూతన ట్రాక్టర్లు, ఆటో ట్రాలీలు కూడా రావడం జరిగింది. ఇవి వచ్చి గౌరవ శాసనసభ్యులు అధికారులు కలిసి గత నెల కింద ఓపెన్ చేసి ప్రారంభించాలని చెప్పినప్పటికీ కూడా దుమ్ము, ధూళి, వానకు, ఎండకు, చలికి ఇవి ఇట్లనే పోతూ ఉన్నాయి తప్ప అటు డ్రైవర్లేమో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకేమైనా జరిగితే మా కుటుంబాల పరిస్థితి ఏమి అని వాళ్ళు జంకుతూ ఉంటే ఈ సీమ కుట్టినట్లు కూడా నగరపాలక సంస్థ అధికారులకు లేకపోవడం సిగ్గుచేటు. ఇవాళ మేము ఎన్జిఓస్ తరఫున మాట్లాడుతున్నాం. నేను ఇలా మన మున్సిపల్ కార్పొరేషన్ కూడా అక్కడ కూడా పని చేసుకునే లేరు. అక్కడ కూడా డివిజన్ స్థాయిలో కూడా ఎక్కడక్కడ ట్రాలీస్ వస్తలేవు, ట్రాక్టర్ పని చేస్తలేవు. అన్నికన్నా పెట్టుకొని దీన్ని షో కూడా తప్ప ఏమి పబ్లిక్ అక్కడ వస్తలేవు అక్కడికి. దీన్ని కమిషనర్ గారు స్పందించి ఇమీడియట్లీ కూడా ఈ ట్రాక్టర్లను వాడుకోవాలని చెప్పి మన డివిజన్లకు పంపాలని చెప్పి వరుస కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక నాయకులు గోలివాడ చంద్రకళ, నజీమా, కాంతి సుజాత, రమ, కొమ్ము చందు యాదవ్, సుద్దాల అనురాజ్, శిరీష, రాజ్ కుమార్, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.